అట్లాగే ఒక పెద్ద మనిషి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయి ఫామ్ హౌస్ పోయి పడుకున్నటువంటి పెద్ద మనిషి చౌదరమ్మ అని చెప్పి ఈ మధ్య కర్ర పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్తా ఉన్నాడు. సింగరేణి కాలనీకి సంబంధించట ఆయనట బాగు చేశాడట. అరే వారి కాలం మొత్తం సింగరేణికి సంబంధించి పెద్ద ఎత్తున కార్మికులు రావాల్సినటువంటి ఎటువంటి లాభాలు ఇవ్వకుండా, కార్మికులు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని చేయకుండా, సింగరేణికి సంబంధించిన బొగ్గు బావుల్ని సింగరేణికి రాకుండా 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయినటువంటి బీఆర్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. యావత్ మంత్రివర్గం మొత్తం కూడా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు బాయిని కూడా సింగరేణి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేయం, సింగరేణిని కాపాడుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలి. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, ఆ కార్మికులు ప్రమాదవశాత్తు పొరపాటు ఏదైనా జరిగితే దేశ చరిత్రలో ఎక్కడ చేయని విధంగా కార్మిక లోకానికి ₹1 కోటి బీమా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేపొద్దున కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్పాంగ్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తిరిగి తెరిపిస్తాం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.